2024 సార్వత్రిక ఎన్నికల ప్రచారం జోరందుకుంది. ఎక్కడ చూసినా నాయకులతో పాటు ప్రజలు ఎన్నికల మూడ్లోకి వెళ్లిపోయారు. ఒక్క అవకాశం ఇవ్వండి, చిత్తూరు నియోజకవర్గం రూపురేఖలు మారుస్తానని అంటున్నారు తెలుగుదేశం అభ్యర్థి గురజాల జగన్మోహన్ నాయుడు. ఇక పారిశ్రామిక రంగంలో తిరుగులేని నేతగా ఎదిగిన జగన్మోహన్ నాయుడు కొద్ది రోజుల నుంచి ప్రజాసేవలో నిమగ్నమయ్యారు. ఇక బీజేఎం ఫౌండేషన్ సంస్థను స్థాపించి ఎంతో మంది పేదలకు పలు రకాలుగా సేవా కార్యక్రమాలను చేస్తున్నారు. ప్రస్తుతం చిత్తూరు నుంచి కూటమి ఉమ్మడి అభ్యర్థిగా బరిలో దిగారు. అమూల్యమైన ఓటు తెలుగుదేశం సైకిల్ గుర్తుపైన వేసి గెలిపించాలని చిత్తూరు నియోజకవర్గ ప్రజలను కోరుతున్నారు. కూటమి ప్రభుత్వంతోనే అభివృద్ధి సాధ్యమని అంటున్న టీడీపీ చిత్తూరు అభ్యర్థి గురజాల జగన్మోహన్ నాయుడుతో మా రీజనల్ కోఆర్డినేటర్ గోపీనాథ్ ఫేస్ టు ఫేస్. ఎన్నికల నోటిఫికేషన్కి చాలా తక్కువ సమయం ఉంది. మరో 2-3 రోజుల లోపలనే కూడా ఎన్నికల నోటిఫికేషన్ కూడా వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ప్రధానంగా చిత్తూరు జిల్లాలో చిత్తూరుకి రావడం జరిగింది. చిత్తూరులో టీడీపీ ఇన్ఛార్జ్ అభ్యర్థి గురజాల జగన్మోహన్తో మనం ఇవాళ బీఆర్కే న్యూస్ తరఫున మనం ఇంటర్వ్యూ చేయబోతున్నాం. అధిష్టానం కేటాయించక ముందు నుంచి కూడా చాలా రకరకాల ఊహాగానాలు ఉన్నాయి. మీకు రాకుండా చేయడానికి కూడా చాలామంది ఇక్కడ ప్రయత్నం చేశారు. ఎట్లా చూడాలి ఇవన్నీ? సర్వసాధారణంగా రాజకీయాల్లో ప్రతి ఒక్కరూ సీటు కోసం ఆశించడం అనేది అది బాధ్యత. ఆ క్రమంలో మేము ఇక్కడ చిత్తూరు నియోజకవర్గంలో 6 వ్యక్తులు ప్రయత్నం చేసిన మాట నిజమే. అయితే 6లో ఒకరికే వస్తుందని మేము ముందుగానే భావించి కలిసిమెలిసి ఎలక్షన్ ప్రచారం కూడా ప్రారంభించేశాము. జీజేఎం ఫౌండేషన్ నుంచి ఎంతో కష్టపడి మీరు సంపాదించుకున్నటువంటి ఆస్తుపాస్తులను కూడా ఇవాళ ప్రజల కోసం కష్టపెడుతున్నారు. నేను బీఆర్కే న్యూస్ ద్వారా నా చిత్తూరు నియోజకవర్గ ప్రజలకి నేను ఒకటైతే చెప్పదలుచుకున్నా. నేను పుట్టి పెరిగింది ఇదే చిత్తూరు నియోజకవర్గంలో. సో నేను అన్ని కష్టాలు చూసి ఇక్కడ నాకు సరైన వ్యాపారం దొరక్క కొన్ని ఆటంకాలు జరిగినప్పుడు పక్కనే ఉన్న కర్ణాటకలోని బెంగళూరు వెళ్ళడం జరిగింది. ఆ భగవంతుడి ఆశీర్వాదంతో మంచి స్థాయిలో ఉండాలనుకున్నా. అలాగే మొన్న కరోనా వచ్చిన సమయంలో ట్రస్ట్ ద్వారా సేవలు చేసేవాడిని. ఆ ట్రస్ట్ ద్వారా చేయగలిగితే ఒక 5% 10% చేయగలిగినాము. అదే రాజకీయాల్లో నేను రాజకీయంలో 2011 నుండి తెలుగుదేశం పార్టీలో క్రియాశీలంగానే మా అధినేత ఎక్కడ ఏ పని చెప్తే ఆ పని చేస్తూ ఉన్నా. తెలుగుదేశం పార్టీ 42 ఏళ్ల ఘన చరిత్ర ఉన్న పార్టీ. అందులో భాగంగా మేము ఇంచుమించు 20 సంవత్సరాలు పైగా ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన అనుభవం ఉన్న నాయకులంతా ఈ పార్టీలోనే ఉండారు. మరీ ముఖ్యంగా మా చంద్రబాబు నాయుడు గారి గురించి నేను చెప్పే పనే లేదు. ప్రపంచం కీర్తించదగ్గ నాయకుడు. మేము చేసిన వాటికి ఆధారాలు ఉన్నాయి. ఇప్పుడు హైదరాబాదు హైటెక్ సిటీ కానీ, గచ్చిబౌలి కానీ, ఔటర్ రింగ్ రోడ్ కానీ, ఇంటర్నేషనల్ విమానాశ్రయం కానీ అనేక ఇంకా చెప్పుకుంటా పోతే చాలా వాటిని డెవలప్ చేసిన దానికి ఆధారాలు ఉన్నాయి. సో కూలగొట్టే ప్రభుత్వం అంటే అది వైఎస్ఆర్ పార్టీ. నిర్మాణాలు ఒక విజన్ ఉన్న నాయకుడు అంటే అది చంద్రబాబు నాయుడు అని ప్రజలకు తెలిసింది. కాబట్టి ఎప్పుడెప్పుడా ఎలక్షన్లని ఎదురు చూస్తున్నారు. సో రానున్న 2024లో చంద్రబాబు నాయుడు గారి పైన పూర్తి విశ్వాసం ఉన్న ప్రజలందరూ కూడా ఓటేసి మద్దతు తెలుపుతారని మేము ఎందుకంటే చాలా మంది చదువుకొని ఉద్యోగాలు లేక చాలా మంది అవస్థలు పడుతున్నారు. చిత్తూరు పట్టణంలో అవుట్స్కట్స్ కావచ్చు, లేదా ఇక్కడ పట్టణానికి సంబంధించి అలాంటి యువతకు ప్రాధాన్యత కల్పించే అంశాలు, ఫ్యాక్టరీస్ కానీ ఇట్లాంటివన్నీ ఏమన్నా మీ ప్రయత్నం చేసే అవకాశం ఉంటుందా? నారా లోకేష్ గారు ఎప్పుడైతే యువగలం అని యువత కోసం ఒక వాయిస్ ఇవ్వాలనుకున్నారో, కుప్పం నుండి వైజాగ్ దాకా ఆయన యువగలంలో పాదయాత్రలో పాల్గొంటూ యువతని అందరినీ ఏమి అనే ఒక కష్టాలు తెలుసుకుంటూ ముందుకెళ్ళాడు. సో ఆయన మేనిఫెస్టోలో కూడా కీలకంగా ఆయన రూపొందించిన మా 6 సూపర్ 6 అనే ఒక మేనిఫెస్టోలో యువతకి అనేక 20 లక్షల ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యంగా పెట్టుకొని మా యువ నాయకుడు ఆధ్వర్యంలో రానున్న రోజుల్లో మేము కూడా మా నియోజకవర్గానికి అనేక కంపెనీలు, అనేక ఇండస్ట్రీస్, అనేక ఐటీ పార్కులు కూడా తెచ్చి మా చిత్తూరులో చదువుకున్న ప్రతి ఒక్క విద్యార్థినులకి ఇక్కడే ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి నా వంతు కృషి చేస్తాను. గురజాల జగన్మోహన్ నాయుడుగా మీరు ఏం చెప్తారు? ఎందుకంటే చాలా తక్కువ టైం ఉంది ఎలక్షన్కి సంబంధించి. ఖచ్చితంగా వాళ్ళ ఓటు ద్వారా ప్రభుత్వాలకు బుద్ధి చెప్పే రకంగా ముందుకెళ్తున్నారు. ఏం చెప్తారు చిత్తూరు నియోజకవర్గ ప్రజలకి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా మీరు? ఈ చిత్తూరు నియోజకవర్గ ప్రజలు
అత్యంత మెజారిటీగా నన్ను గెలిపించిన తక్షణమే ఈ చిత్తూరుని ఒక స్మార్ట్ సిటీగా తయారు చేసే ఒక రూపకల్పనని అందరూ ఉమ్మడి నాయకులతో కలిసి కూర్చొని డిజైన్ చేసుకుంటాం మొట్టమొదటిగా. తర్వాత ఇక్కడ నీటి సమస్య ఎక్కువగా ఉంది. సో ఈ నీటి సమస్య ఆల్రెడీ మనకు ఒక రిజర్వాయర్ పెండింగ్ పెట్టున్నారు. అంటే ఈ గవర్నమెంట్ ఏది చేయదు కాబట్టి మా అధినేత ఆల్రెడీ సూపర్ 6 కార్యక్రమంలో చెప్పారు. అలాగే రోడ్ వైడనింగ్స్ కానీ రోడ్ వెడల్పు చేసి అన్ని రోడ్లని విత్ సీసీ రోడ్స్ వేసి, అలాగే లైటింగ్స్ కానీ డ్రైనేజ్ సిస్టమ్, అంటే నేను 45 డివిజన్లు ఇంచుమించు తిరిగాను నేను ఆల్రెడీ ఎలక్షన్ దీంట్లో. ఒక గొప్ప సిటీగా దీన్ని తీర్చిదిద్దడానికి ఎటువంటి పనికి అంటే ఎటువంటి ఆలోచననైనా తీసుకొని మొట్టమొదటిగా దీన్ని ఒక స్మార్ట్ టౌన్గా తయారు చేయడమే నా మొదటి లక్ష్యంగా పెట్టుకుంటాను. అత్యంత అద్భుతంగా తీర్చిదిద్దుతాను, యువతకి మంచి ఉద్యోగాల కల్పన కోసం తాను నిరంతరం కష్టపడతానని కూడా ఆయన చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ కోటితో కలిసి బీఆర్కే న్యూస్, చిత్తూరు నుంచి.